అది మా భాగ్యంగా భావిస్తున్నాము, ధన్యతగా భావిస్తున్నాము. ఎందుకంటే 2000 సంవత్సరముల పూర్వము ప్రభు అయిన యేసుక్రీస్తు భూమిపైకి వచ్చి ఆయన నరావతారిగా భూమిపై జన్మించాడు. అంతేకాకుండా ఇదిగో ఈ యొక్క మటల ఆదివారం రోజు తనకు తానుగా ఆయన మరి ఈ యొక్క యెరూషలేమును ప్రవేశించిన దినం ఇది. కాబట్టి యెరూషలేమునకు ప్రవేశించి తాను మరి శిలువ మీద వేలాడుటకు ఈ వారమంతా కూడా శ్రమలు పడ్డాడు. అలాగే శుభ శుక్రవారం రోజు శిలువ పైన తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించాడు. స్తోత్రం, హల్లెలూయా. గనుక మన పాపముల నిమిత్తము మనము చచ్చిన వారమై ఉండగా మన అతిక్రమములలో, మన యొక్క లోక సంబంధమైన తిరుగులలో, తాగుటలో, మరి ఆ యొక్క అన్ని విధముల లోక ఆశలలో, ఆ లోక డంబములో ఉన్నప్పుడు యేసు ప్రభు మనల్ని రక్షించి మనకు మంచి మార్గము చూపించి మన పాపములను క్షమించి మనల్ని పరిశుద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఎవరైనాను ఇంకా యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. గనుక యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే పాపములు క్షమించబడి పరలోకంలో చేర్చబడతాం.